ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణం ఓదార్పు నొందనొల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా పన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును, హృదయంలో ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. ప్రభువు నిత్యము వెడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? దేవుడు కటాక్షింప మానేనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఎలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునందుననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు, యేసోపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కులా పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఏమన్నారమ్మా? నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. మన ముందర ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన మనం పిలవాలి. మనం పిలవాలంటే ఏం చేయాలి? గట్టిగా కేకలు వేయాలి. ఆయన చూసేంత వరకు కేకలు వేస్తాం. అవునా కదండి? అతను స్పందించాలి. ఇది లెక్క. తను మన వైపు చూడాలి. ఏమండి ఏమండి అని గట్టి కేకలు వేస్తాం. దాని అర్థం ఏంటి? ఆయన మన వైపు చూసేంత వరకు మనం ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. ప్రార్థన జవాబు దొరకట్లేదు, నేను ప్రార్థన చేశాను చాలే అని ఉండదు. మనం ఎప్పుడు కూడా ప్రార్థనకి జవాబు దొరికే వరకు కేకలు వేయాలి. ప్రార్థనకి జవాబు విసుకక భగవంతుడు చెప్తాడు మనకి, మీరు విసుకగా ప్రార్థించాలని ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక విధవరాలు ఉంది, కఠినుడైనటువంటి ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి దగ్గరికి మాటి మాటికి వెళ్తుంది న్యాయం తీర్చని. ఆ కఠినుడైనటువంటి అంటే దుర్మార్గుడైనటువంటి న్యాయవాది ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి మాట మాటికి నన్ను విసిగించేస్తుంది అని న్యాయం తీరుస్తాడు.
ఈ కఠినుడే లేకుంటే నేను ప్రేమామయుడును, కరుణామయుడును, జాలిగల దేవుణ్ణి. మీరు నాకు ప్రార్థిస్తే, నాకు చెప్తే వినకుండా ఉంటానా? నా హస్తం కురచ అయిపోయిందా? నా చెయ్యి కురచగా ఉందా? విననేరకు ఉండినట్లు నా చెవి మందంగా అయిందనుకుంటున్నారా? లేదు. మనం నిన్న మొన్న చూస్తాం. మనకైనా సమీపంగా ఉండే దేవుడు. 75వ కీర్తన 1వ వచనంలో, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు కృతజ్ఞత చెబుతున్నావో తెలుసా? ఎందుకు థ్యాంక్స్ చెప్పేస్తున్నావు ముందే? నీవు సమీపముగా ఉన్నావని. నీవు అనగా నామము, నీ నామము. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు సమీపంగా ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనతో ఉంటాడు. మనం ఆయన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడున్నావు ప్రభువా? నా పక్కన ఉండడం ఏంటి? నా పక్కన కూర్చో. మనం ఒక్కొక్కసారి ప్రసంగి ఒకసారి ఒక సాక్ష్యం చెప్తాడు. అయ్యా, నేను ట్రైన్ ఎక్కబోతున్నాను, నా కాలు మధ్యలో ఇరుక్కుపోయింది, ఎలా బయటకు వచ్చానో నాకే తెలియదు. 31వ తేదీన సాక్ష్యం చెప్తాడు అతను. అంటే మన పక్కనే ఎవరో ఉండి బయటకు లాగినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి మన వెనకాల నుంచి ఏదైనా వాహనం వస్తుంది, సడన్గా మన పక్క జరుగుతాం. అరే, దేవుడే నన్ను తెప్పించాడు. ఆ భావన ఎప్పుడైనా వచ్చి ఉంటుందా మీకు? మన జీవితాల్లో ఆ భావన వస్తే మన పక్కని ప్రభువు సమీపంగా ఉన్నాడు అని ఆలోచన చేయాలి. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు నా పక్కనున్న ఆయనకి మొరపెడుతున్నాను. కొంచెం దూరంగా వెళ్తున్నాడు అనుకోండి, ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందో అని చెప్పేసి ఇంకే వినలే అని చెప్పేసి ప్రార్థన చేయడం మానకూడదు. ప్రార్థన మానకూడదు. ప్రార్థన మనకు ఆయువు పొట్టు అవ్వాలి. ప్రార్థన మనకు ఊపిరి అవ్వాలి. మన బాధ పక్కోళ్ళకి చెప్పే ముందే భగవంతునికి చెప్పేయాలి. మన భార్యకి చెప్పే ముందే భగవంతునికి చెప్పెళ్ళాలి, నా సమస్య ఇదేయా అని. తప్పక మనకి ఆన్సర్ దొరుకుతుంది, ఆనందం ఉంటుంది. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి ఎగ్గు వరకు, సూత్రం చూడండి, దేవుడు నాకు చెవి ఎగ్గు వరకు, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన నా వైపు చూసేంత వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఈ యొక్క భక్తుల నుండి మనం సత్యాన్ని నేర్చుకోవాలి. 2వ వచనం, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని. నేను నా ఆపత్కాలమందు, కష్టకాలమందు, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని. రాత్రివేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణం వాదార్పు నల్లకయున్నది. 130వ కీర్తన 123 చూద్దామమ్మా. 123 మొదటి వచనం, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తిచున్నాను. ఇక్కడ 2వ వచనంలో మనం ఏం చూస్తాం? నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. ఎప్పుడు కరుణిస్తావా? నువ్వు వస్తావు. మనల్ని చూసి ఆయన జాలిపడే దేవుడండి. తండ్రి కుమారుడు పట్ల ఏ విధంగా జాలిపడతాడో మన పట్ల భగవంతుడు మనకు ఆరోగ్యం దొరికేంత వరకు మన చెయ్యి రాత్రిపూట కూడా వెనక్కి తీసుకోకూడదట. అలాగే మనం చూడండి, పెద్దవారి దగ్గరికి వెళ్తాం, మనకు దొరికే వరకు అలా దండం పెట్టుకుని కూర్చుంటాం. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మన 2 చేతులు జోడించి మనం అలాగే ఆయన కరుణ కొరకు ఎదురు చూస్తాం. నా ఆపత్కాలమందు ఇంకెక్కడ నాకు సహాయం దొరకదు. చాలా సిచ్యువేషన్ క్రిటికల్ అయిపోయింది.
అప్పులు ఊబులో ఉండిపోయాను, అనారోగ్యం బాగా వెంటాడుతుంది, ఇంట్లో అసమాధానం. భగవంతుడు కల్పించుకుంటే తప్ప, ఆయన కలగజేసుకుంటే తప్ప ఆ సమస్యకి జవాబు దొరకదు. ఆయనే దిగి రావాలి, ఆయనే దిగి వచ్చి ఆ సమస్యని తీరిస్తే తప్ప. 123వ కీర్తనలో, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎలాట? దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును. మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆయన కరుణించేంత వరకు, రాత్రి నాకు ఆన్సర్ ఇచ్చేంత వరకు, ఒకవేళ నేను పడుకున్నా కూడా నా చెయ్యి వెనక్కి తీసుకోను, నా ప్రార్థన ఆపను, నా విజ్ఞాపన ఆపను, మొర్ర పెట్టడం ఆపను, కేకలు వేయడం ఆపను, ప్రార్థించడం మాను. ఇది సూత్రం. దాసుడు యజమానుడి వైపు చూస్తూ ఉన్నాడు. అయ్యా, ఒక 1000 రూపాయలు కావాలి అంటే ఇంట్లోంచి ఎప్పుడు పట్టుకొస్తాడా? చేతిలో ఉందా లేదా? తెచ్చాడా లేదా? అమ్మగారు ఏమైనా పట్టుకొస్తున్నారా తినడానికి, ఏమన్నా మా పిల్లలకి అని యజమానురాలి వైపు చూచినట్లు దాసురాలు మనం కూడా ఏమన్నాడమ్మ 2వ వచనంలో? మన దేవుడని యెహోవా, 123వ కీర్తన 2వ వచనంలో, మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు, భగవంతుడు మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆయన తట్టే చూడాలి, ఆయన్నే చూడాలి, ఆయన్నే చూడాలి. 121వ కీర్తనకు తెలుసు కదండి మనకి, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచు. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదం తొట్టిల్లినీయుడు, నిన్ను కాపాడువాడు కునుకుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు, యెహోవాయే నిన్ను కాపాడేవాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడునమ్మా. ఇది మొదలుకొని నీ కుటుంబాన్ని నిరంతరము, నీ పిల్లల్ని నిరంతరము రాకపోకలయందు, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏ వాహనం మనకి, మనం ముందర వెళ్తా ఉండి మన కరెక్ట్గానే వెళ్ళి ఎదురోడు కరెక్ట్గా రావద్దు. భగవంతుడు ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము, ఒక రోజుని కాదు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన కాపాడే దేవుడు. స్తోత్రం ప్రభు. అందుకే మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కనులట ఆయన తట్టు చూడాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఆయన తట్టు చూడాలి, ఆయన తట్టు చూడాలి. యెహోవా 130వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుతూ ఉంది. ఎలాట? ఆయన మీదే, ఆయన మాట మీదే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎప్పుడు జవాబు దొరుకుతుంది, ఎప్పుడు ఆన్సర్ వస్తుందని ఆయన మీదే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా సెక్యూరిటీ వారు రాత్రిపూట డ్యూటీ చేస్తూ ఎప్పుడు ఉదయం అవుతుందా అలాగే నిలబడి ఉండాలి, అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఏ దొంగ వస్తాడో, ఏ ఆపద వస్తుందో, ఏ భయం వస్తుంది, ఎప్పుడు తెల్లారిపోతే మంచిది అని కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెడుతూ ఉంది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెడుతూ ఉంది దేవుని కొరకు. ఆయన ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడా అని, ఆయన ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను. 104వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, 104వ
కీర్తన 104వ కీర్తనలో, క్షమించండి రిఫరెన్స్ చూపిస్తున్నాను, 104వ కీర్తన 27వ వచనం చూడండి. 27 తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుతూ ఉన్నాయి. ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయట. మనం కూడా ఆయన కరుణించే వరకు 2వ వచనంలో 77వ కీర్తన 2వ వచనంలో, నా ఆపత్కాలమందు నేను యెహోవాను వెతికితిని, ఆయన్ని వెతుకుతూ ఉన్నాను. రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. ఈ మాట మనం అర్థం చేసుకుంటే, రాత్రి పడుకుంటే చెయ్యి ముడిచిపెట్టుకుంటాడమ్మా, అలాగే చెయ్యి చాపి కూర్చుంటాడా? ఇక భక్తుడు సెలవిస్తున్నాడు కదా, చెయ్యి చాపే ఉంటుంది, వెనక్కి తీసుకోను నేను. నా ప్రాణము వాదార్పు నల్లోకి ఉన్నది. 3వ వచనం, నేను దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు, ఒక మాట యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమించొద్దు, దేవుణ్ణి విశ్రమించనియొద్దు. ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఆన్సర్ వచ్చే వరకు ప్రార్థన. ఏమన్నాడమ్మా? యెహోవా విజ్ఞాపనకర్తలారా మీరు విశ్రమించొద్దు, దేవుని విశ్రమించనియొద్దు. ప్రార్థన చేద్దాం. ఆలస్యమైంది, పొరుగువారు ఏమైనా అనుకొని మనకు అనవసరం. మన దేవుడి నుంచి మనం పొందుకోవాలి, ఏదో ఒకటి పొందుకోవాలి. ఆయా దినాల్లో నేను కూడా సాక్ష్యం చెప్పేసేవాడిని. ఆ వారం సాక్ష్యం చెప్పడానికి ఏమీ లేదేంటి అని వెతికేవాడిని. ఏదో ఒకటి మనం పొందుకోవాలి, మనం సాక్ష్యం చెప్పాలి, మనం ఏదో ఒకటి పొందుకోవాలి. భగవంతుని అడుగుతూ ఉండాలి, ఏమక్కర్లేదు. అన్నిటికంటే అడిగేవారికి పరిశుద్ధాత్మ నిశ్చయంగా అనుగ్రహిస్తాడటమ్మా. దీని కొరకు ఎక్కువ ప్రయాసపడాలి. మీరు అడిగే ప్రతి వాడికి నిశ్చయముగా అనుగ్రహించేది ఏంటో తెలుసమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనం అడగాలి. ఆపత్కాలమందు నేను ప్రభువును వెదికాను, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయక చాపబడి ఉంది. నా మొర్ర వినేంత వరకు, ఏమన్నాడమ్మా? నా మొర్ర ఆయనకు మనవి చేస్తూనే ఉంటాను. దేవుడు నా ప్రార్థనకు చెవి యొగ్గేంత వరకు నేను ఎలుగెత్తి కేకలు వేస్తూనే ఉంటాను. 4వ వచనం, నీవు నా కన్నులు మూతబడనియవు, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. మాట్లాడలేనంత స్థితిలోకి వెళ్ళిపోయాను. అయినా నన్ను చనిపోవనివ్వవు, నా కన్నులు మూతబడనివ్వవు. నా యొక్క ఆశని తీరుస్తావు నువ్వు, నా ఆశని చంపేయు, నా కోరికలు చంపవు నువ్వు. కొద్దిగా అటు ఇటు, ఒకరోజు అటు ఇటు తప్పకుండా ఆయనకి ఇచ్చే దేవుడు. నీ కన్నులు మూతబడనీయుడు. మన కలవరపడి మాటలాడలేక ఉన్నా కూడా భగవంతుడు మనల్ని, మన కనులను, మన ఆశల్ని, మన బ్రతికిని, అందుకే ఆయన పడేసే దేవుడు కాదు, ఆయన చంపేసే దేవుడు కాదు. మనుషులు నిరుత్సాహపరుస్తారు, భగవంతుడు నిరుత్సాహపరచడు. భగవంతుడు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాడు, చిన్నోడిని ఎంకరేజ్ చేస్తాడండి. మనం అనుకుంటాం చిన్న వాళ్ళని ఏం పట్టించుకుంటాం. అందుకే నా మట్టుకు నేను నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన రక్తంలో నుంచే చూడాలి మనుషుల్ని, ధనంలో నుంచి కాదు, హోదాలో నుంచి కాదు, చిన్నోడా పెద్దోడని తారతమ్యం ఆయన రక్తంలో నుంచే రావాలి. భగవంతుడు ఈ రోజున ఆయన అంటాడు, నీవు నా కన్నులు మూతబడనియవు. నేను కలవరపడుతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, ప్రార్థించి అలసిపోయాను, అయినా కూడా నాకు ఆనుసరిస్తావు ప్రభు నువ్వు. మంచిది. 5వ వచనం, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. నన్ను నేనే పురుకొల్పుకుంటాను. పూర్వకాలం దినాల్లో ప్రార్థన చేసిన వెంటనే ఆన్సర్ వచ్చేది.
ఈ రోజున నాకు కొద్దిగా ఆలస్యం అవుతుంది, అయినా కూడా నన్ను నేను ధైర్యపరుచుకుంటాను. నా ప్రార్థనకి తప్పకుండా జవాబు దొరుకుతుందని నేను ఆయన చెవి యొగ్గేంత వరకు కేకలు వేస్తూనే ఉన్నాను. రాత్రి వేళ కూడా నా చెయ్యి వెనక్కి తీసుకోవట్లేదు. ఎప్పుడు నన్ను భగవంతుడు కరుణిస్తాడా, ఎప్పుడు ఆయన వస్తాడో, ఆయన వచ్చి ఇచ్చేటప్పుడు నేను రెడీగా లేకపోతే అది ఎక్కడ నాకు మిస్ అవుతుందో అని ఎల్లప్పుడూ మెలకువగా ఉంటా. ప్రార్థించడానికి మెలకువగా ఉంటాను, ప్రార్థన చేయడానికి మెలకువగా ఉంటా. అందుకే తొల్లెటి దినములు నా మొదటి రక్షణని, మొదటి భక్తిని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభువా, నన్ను నేను పురుకొల్పుకుంటాను. ప్రార్థించిన బాప్తిసం తీసుకున్న మొదటి దినాల్లో ప్రార్థనకి త్వరగా వచ్చేవాళ్ళం. బైబిల్ చదవకుండా పడుకునేవారం కాదు, లేచిన వెంటనే బైబిల్ చదివేవారు. ఈ రోజున నిరుత్సాహపడుతూ ఉన్నాం. ఈ రోజున మనం పురుకొల్పవలసిన దినాలు ఇవి. తొల్లెటి దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. అలనాటి భక్తులు ఏమి ఆశించేవారు కాదు. చేతిలో బైబిల్ పట్టుకుని, ఒక చేతిలో సంచి పట్టుకుని వచ్చేవారు. ఖచ్చితంగా గుప్పుడు బియ్యం తీయాలి, గుప్పుడు బియ్యం పక్కన పెట్టేవారండి. విచిత్రం కాదు. ప్రతిదీ కోడిగుడ్డు, ఎవరో ఇవి ఎగతాళి చేస్తారు, భగవంతుడే చూసుకుంటాడు వాడిని. కోడిగుడ్డు మొట్టమొదటి పెట్టిన గుడ్డును కూడా పక్కన పెట్టి భగవంతునికి అంత భక్తితో, భయంతో ఇది దేవునిది అనేవారు. ఒక పాదు అంటారే, పొలంలో పాదు వస్తే దాంట్లో వచ్చిన మొట్టమొదటి సొరకాయను పట్టుకొచ్చి కోసి ఇది దేవునిది అనేవారు. ఓ గుమ్మడికాయ కాస్తే దేవునిది అనేవారు. ఓ కొబ్బరి చెట్టు కొబ్బరికాయ, మొట్టమొదటి కొబ్బరికాయ దేవునిది. తొల్లెటి దినములు మనం ఎప్పుడు ఆశించడమే కాదండి, భగవంతుని దగ్గర తీసుకోవాలని కాదు, ఆయనకిచ్చే మొట్టమొదటి జీతంలో మొదటి రూపాయి అంటే, నేను ఇంకొక విధంగా చెప్తున్నాను అనుకోవద్దు, దశమ భాగం దేవుని సన్నిధిలో సమృద్ధి ఉండాలి. దేవుని సన్నిధిలో లోటు అన్న మాట ఉండకూడదు. లోటు ఉందంటే మన చెయ్యి వెనక్కి తీసుకున్నాం, మనం అడుగుతూ ఉన్నాం, మనం ఇవ్వట్లేదు. ఇట్లా చిన్న దాంట్లో నమ్మకం. తొల్లెటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకున్న మొట్టమొదట నా భక్తి ఎలాగుండేది, నా ప్రార్థన జీవితం ఎలాగుండేది, నా యొక్క ఈ ఇవ్వడంలో ఎలాగున్నాను, సేవ చేయడంలో ఎలాగున్నాను, కుర్చీలు వేయడంలో ఎలాగున్నాను, టెంట్ వేయడంలో ఎలాగున్నాను, అన్నిట్లోని తొల్లెటి దినములు మొదటి దినాలను జ్ఞాపకం చేసుకుంటానయ్యా. నేను అడిగే ముందు నన్ను నేను సముదాయించుకుంటాను, నన్ను నేను సరి చేసుకుంటాను. పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును. ఏమన్నాడమ్మా? నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుంటాను, హృదయమును ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికను. ఒకటే కదండి, మనం అడగడం ఒకటే కాదు. భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడు? నీవు నీ చెవి నాకు మొరపెట్టేంతవరకు కేకలు వేస్తూనే ఉంటాను, నువ్వు నన్ను కరుణించేంతవరకు నా చెయ్యి చాపుతూనే ఉంటాను. నేను రాత్రి పడుకున్నా కూడా ముడుచుకొని నా చెయ్యిని నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారు? నీ దగ్గర ఆన్సర్ రాకపోతే ఎవరికి చెప్పుకోను? మనం ఏమంటాం? నువ్వే ఇవ్వాలి. మనం ఆప్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారే నాకు, నిన్ను అడగకపోతే ఎవరిని అడగను? ఇవ్వాలి, నీ దగ్గర ఉంది, నాకు తెలుసు, నాకు ఇవ్వవలసిందే. నేనేం తప్పు చేశాను చెప్పు అని గట్టిగా వాదిస్తాం, చివరిగా ఇవ్వకపోతే. అలాగనే నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నిన్ను ఏ విధంగా స్తుతించానో, ఏ విధంగా పాడానో, తొల్లెటి దినాల్లో, మొదటి దినాల్లో ఏ విధంగా ఆరాధన చేసేవాడిని, ఏ విధంగా ప్రార్థన చేసేవాడిని, ఏ విధంగా ఉపవాసాలను ఏ విధంగా ఎలుగెత్తి గొంతెత్తి ప్రార్థన చేస్తాను. నీకు జ్ఞాపకం రావట్లేదా? నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమును ధ్యానించుకుంటాను. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గం శ్రద్ధగా వెతుకుతుంది. అవును, నిన్ను గురించి శ్రద్ధగా వెతుకుతాను. నీ యొక్క స్వభావాన్ని, నీ తీర్పుల్ని రాబోయే. అందుకే భగవంతుడు ఏమంటాడంటే, మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదం గురించే కాదు, నరకం గురించి కూడా ఆలోచన చేయాలి. అయ్యో, ఈ తప్పిపోతే ఏమవుతాను నేను? ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒకటి ఇదే ఒకటే, తీర్పును గురించి కూడా ఆలోచన చేయాలి. పాపం గురించి కూడా ఆలోచన, పాపానికి వచ్చే జీతం గురించి కూడా ఆలోచన చేయాలి. తప్పించుకోవాలి.
భగవంతుని దగ్గర అడిగేవారికి ఉండాలంటే తన కుమారులుగా ఉండాలి. బయటికి వెళ్ళేటువంటి వాడు కుమారుడు అవ్వడు. మంచిది. 7వ వచనం, ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇకెన్నడను క్షమింపడా కటాక్షింపడా. ఏమన్నాడమ్మా? ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇకెన్నడను కటాక్షింపడా. మనం 74వ కీర్తనం కదమ్మా. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి? నీవు మేపు గొర్రెలం కదా మేము, నీవు ఏర్పరచుకునే స్వాస్థ్య గోత్రం కదా, నీవు నివసించే స్థలమే మేమే కదా, మా పక్కనే ఉన్నావు కదా. 75వ కీర్తన అన్నాడు, నీ సమీపంగా ఉన్నావు, సమీపంగా ఉండి ఆలకించకుండా ఉంటావేంటి? సమీపంగా ఉండి అడుగుతుంటే ఇవ్వకుండా ఉంటావేంటి? ప్రభువు నిత్యము విడనాడున ఆయనకెన్నడను కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరంలోకి తప్పిపోయిందా? దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఆగండి, ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని మననం చేసుకోండి. దేవుడు కటాక్షింపకుండా మానుతూ ఉన్నాడా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఉన్నాడా? విలాప వాక్యములు కదమ్మా, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది. గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము ప్రభువ ఆయనకు మన పట్ల వాత్సల్యత పుడుతూ ఉంది, ప్రేమ పుడుతూ ఉంది. వాత్సల్యత అంటే కదమ్మా, నువ్వెంతైనా ప్రభువ నమ్మదగిన వాడువు. ఏమంటున్నాడు భక్తుడు? యెహోవా నా భాగమని, యెహోవా నా స్వాస్థ్యమని, సమస్తము నీవే అని, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకొద్దు ప్రభువా. ఒకవేళ హృదయం కృషించిపోయినా, శరీరం కృషించిపోయినా, ఎల్లప్పుడూ నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు, నీవు నా శ్వాసభాగంగా ఉన్నావు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు ప్రభువా. యెహోవా నా భాగమని నేను అనుకోని విలాప వాక్యములు 3:24లో మాట ఉంది. యెహోవా నమ్మదగిన వాడు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు ప్రభువా. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను, ఆయన యందు నేను నమ్మికించినాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది. గనుక మనము నిర్మూలము ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఇంకా బతుకున్నాం, అది లెక్క. నువ్వెంతైనా నమ్మదగిన వాడు ప్రభువా. యెహోవా నా భాగమని, నా శ్వాసమని, నా సమస్తమని, నీ దగ్గర తప్ప ఇంకెవరిని అడగగలనని నువ్వు చెయ్యి వెనక్కి తీసుకుంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళను? నువ్వు చెయ్యి వెనక్కి ముడుచుకుంటే ఆయన కృప ఎన్నటికి లేక మానిపోయిందా? ఆయన సెలవిచ్చిన మాట తరతరంలోకి తప్పిపోయిందా? దేవుడు కటాక్షింపకుండా ఉన్నాడా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఉన్నాడా? తండ్రిలా నన్ను లాలించకుండా ఉన్నాడా అనుకున్నాడు భక్తుడు. నాకు కలిగిన శ్రమలన్నీ చూస్తే నిజమే, నువ్వు నన్ను విడిచిపెట్టేశావు. 10వ వచనం, 77వ కీర్తన 10వ వచనం. అందుకు నేను ఇలాగ అనుకొనిచున్నాను, మహోన్నతిని దక్షిణహస్తం మార్పు నొందుననుకొనుటకు నాకు కలిగిన శ్రమే. నన్ను విడిచిపెట్టేశావు ప్రభువా, నన్ను విడిచిపెట్టేశావు. ముందులో నన్ను చూడలేదు, ముందు ఉన్నట్టు నాకు లేదు. తొలి దినాల్లో నిన్ను గురించి నేను పాటలు పాడాను, నిన్ను గురించి ఆలోచన చేశాను, నీ గురించి ఉపవాసాలు ఉన్నాను. నేను అడిగిన ప్రతిదీ నువ్వు నాకు అనుగ్రహించేవాడు. నీ ప్రేమ మారిపోయింది ప్రభువా. నీ దక్షిణహస్తం కొరచ చేసేసుకున్నావు. దాని అర్థం నువ్వు మనసు మార్చేసుకున్నావు. నా మీద ప్రేమ లేదు, చిన్నవన్నే చూస్తున్నాను, నా మీద నీకు ప్రేమ లేదు. అందుకు నేను ఎలాగ అనుకొనిచున్నాను, మహోన్నతిని దక్షిణహస్తం మార్పు నుందని అనుకొనుటకు
ఇదిగో ఇదే కారణం, ఇదిగో ఇక్కడ చూడు ప్రూఫ్స్, నాకు కలిగిన శ్రమే కాదు. నీవే ఉంటే, నీవే నా ప్రార్థన ఆలకిస్తే, నీవే నా మొరలు ఆలకిస్తే, నీవే నా చేతి నిండా నువ్వు పుష్కలంగా ఆశీర్వదిస్తే ఎందుకు నాకు ఈ శ్రమ? ఈ శ్రమ కాదు నీ ప్రేమ మారిపోయిందని చెప్పడానికి, ఈ శ్రమ కాదు నీ దక్షిణ హస్తం, ఆదుకునే దక్షిణ హస్తం దూరంగా జరిపేసుకున్నావని అనడానికి నువ్వు మర్చిపోయావు ప్రభువా. 49వ యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనం. అయితే సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటూ ఉంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఉన్న చంటి పిల్లను వారైనా తమ చంటి పిల్లను మరుస్తారు. కానీ నా అరచేతులు చూడు, నా అరచేతులు నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నా యొద్ద నిలిచి ఉన్నవి. నీ ప్రాకారములు నా యొద్ద ఎలా మర్చిపోతాను నేను? నువ్వేమనుకుంటున్నావు? నా చెయ్యి ఎలా తీసేసుకుంటున్నాను వెనక్కి అనుకుంటున్నావు? లేదు, ఎప్పుడు మర్చిపోను. ఎల్లప్పుడూ నీ ప్రాకారములు, నీ కదలికలు నా ముందరే ఉంటాయి. నీకు అర్థం కావట్లేదు అంతే. నేను సమీపంగా ఉన్నాను, నీ పక్కన ఉన్నాను, నీ బాధ చూస్తున్నాను, నీ ఆయాసాన్ని వింటూ ఉన్నాను. నేను విన్నాను, నేను చూచాను. ఏమన్నాడమ్మా? నేను విన్నాను, నేను చూచాను. నీ బాధ అంతా నాకు తెలిసి ఉన్నది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనకు తెలుసు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మనలో ఆయన ఎవరికి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం కదండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు, మనలో ఎవనికి ఆయన దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, ఆయన యందు చలించుచున్నాం, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం, ఆయన యందే ఉన్నాం. అడుగు ప్రతివాడికి నిశ్చయంగా అనుగ్రహిస్తాడండి. ఆయన అడుగు ప్రతివాడికి ఆయన హస్తం అనుకుంటున్నాడు భక్తుడు. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతిని దక్షిణహస్తం మార్పు నందుననుకొనుటకు నాకు కలిగిన శ్రమే కారణం. 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. భక్తుడు ఏమన్నాడు? నీ దక్షిణ హస్తం మారిపోయిందయ్యా, నా పట్ల నీకున్న ప్రేమ మారిపోయింది. మరలా దేవుని యొక్క వాత్సల్యత జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. 12వ వచనంలో చూడండి, నీ కార్యమంతయు 11 యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుంటాను. నీ కార్యం, నన్ను ఏ విధంగా నువ్వు రక్షించావో, ఏ విధంగా కాపాడావో నేను తప్పకుండా ప్రభువా నీ యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటాను. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుంటాను. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే. మొట్టమొదటేమో నేను ప్రార్థన చేస్తాను ప్రభువా, నువ్వు చెవి యొగ్గేంత వరకు కేకలేస్తాను ప్రభువా, నువ్వు నా చెయ్యి నింపే వరకు, నా చెయ్యి చాపుకుని నువ్వు ఇచ్చేంత వరకు, రాత్రి పడుకున్నప్పుడు కూడా నా చెయ్యి చాపుకునే ఉంటాను అన్నాడు. మధ్యలోకి వచ్చినప్పటికి ఏమైంది? నిరాశ వచ్చింది. ఏమంటున్నాడు? ప్రభువా, నీ దక్షిణ హస్తం మారిపోయింది, నీవు నా పట్ల కృపని విడిచిపెట్టేస్తావు, నన్ను కటాక్షించట్లేదు. కొన్ని క్వశ్చన్లు వేశాడు. మరలా తనను తాను సముదాయించుకుంటున్నాడు. చూడండి 15వ వచనంలో 14వ వచనంలో, ఆశ్చర్య క్రియలు జరిగించి దేవుడు నీవే, జనముల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నావు. 15 నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీ విమోచించుచున్నావు, నీవే విడిపిస్తూ ఉన్నావు. తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండ్రికి న్యాయకర్తగా, ఏకాంగులను సంసారులుగా చేసి దేన్నైనా మార్చేస్తాడండి. బాబేలు పర్వతం గురించి చూసాం మొన్న. బాబేలు పర్వతానికి తారుమారు, దేన్నైనా తారుమారు చేయగలడు, ఉన్నది లేనట్టుగా చేయగలడు, శూన్యంలో సమస్తమును సృష్టించగలడు.
చీకటిని పారద్రోలగలడు, వెలుగ్గా మార్చగలడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి. రాత్రి మనం చూసాం, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం. ముట్టుకుంటే అండి, అది సాయాన్ని కాదు, ముట్టుకుంటా, వస్త్రపు చెంగు ముట్టుకుంది తల్లి. వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్తోత్రం ప్రభా. దేవా 16వ వచనం, దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడను, అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాల్లో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణికి కంపించెను, నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలముల్లో ఉండెను, నీ అడుగుజాడులు గుర్తింపబడకయుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించావు ప్రభా.